జయ గురుదత్త. కృష్ణామలకం కథ. ఒకానొక సందర్భంలో ఏకవీరాదేవి ఆజ్ఞ మేరకు చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలుదేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెతికినా ఎంతసేపున్నా శేషసాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత అని భయ సందేహ పరాభవాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక ఆములకి తరువు అనగా ఉసిరిక కనిపించింది. అది విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్న కృష్ణామలకి తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి. ఆ తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో, నాయన, మరొక్కసారి ఈ కృష్ణామలకి రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు. శివస్వరూపుడైన నీ తండ్రిని స్తుతించు. ఈ కృష్ణామలకం త్రిభువనేశ్వరుడు, సాక్షాత్ విష్ణువు. నీ తండ్రి సదాశివుడు కనుక తరువు అవుతుంది. నువ్వు దత్తాత్రేయుడు కలిపి ఈ కృష్ణామలకి తరువుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్న ఈ శుభప్రదమైన దత్తాశ్రమంలోనూ దండకంలోనూ స్థాపించండి. నాకు సంతోషం కలిగించండి. నువ్వు కూడా దీని నీడలో విశ్రాంతి తీసుకో. ఈ తరువును దర్శించిన వారు కానీ స్పృశించిన వారు కానీ సద్గతులు పొందుతారు అంది. అప్పుడు పరశురాముడు ఆ తరువులో ప్రవేశించి తన ఉనికితో దానికి త్రిదేవతత్వాన్ని కలిగించాడు. అటుపైన బ్రహ్మదేవుడు రేణుకాదేవి వద్ద సెలవు తీసుకొని తన సత్యలోకం చేరుకున్నాడు. రేణుకాదేవి అంతర్ధానం చెందింది. దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ తరువు క్రింద ధ్యాననిష్టకు ఉపక్రమించాడు. తలపెట్టిన యజ్ఞం పూర్తి అయ్యే వరకు భార్గవరాముడు సైతం ఆ తరుపు చెంతలోనే విశ్రాంతి తీసుకున్నాడు. జయ గురుదేవ దత్త.